నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లు వంటి వర్గాలకు ఒకేసారి ఊరటనిచ్చేలా ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి కానుక రాజకీయంగా, పరిపాలన పరంగా కీలకంగా మారింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మొత్తం 2,653 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం ద్వారా గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించేందుకు అడుగులు వేసింది. గత కొన్ని సంవత్సరాలుగా బకాయిల సమస్య ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. జీతాలు, అలవెన్స్లు, పెన్షన్లు ఆలస్యం అవడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. పండుగల సమయంలోనూ సరైన నగదు అందక చాలామంది అప్పుల పాలయ్యారు. అలాంటి పరిస్థితుల్లో సంక్రాంతి ముందు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దాదాపు 5.70 లక్షల మంది లబ్ధిదారులకు ప్రత్యక్షంగా ఉపశమనం కలిగించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన చెల్లింపుల కోసం ప్రభుత్వం 1,100 కోట్లు కేటాయించింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.25 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు, 2.70 లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. పెరిగిన ధరలు, నిత్యావసరాల ఖర్చుల మధ్య డిఏ బకాయిలు చెల్లించకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఇప్పుడు ఆ బకాయిలు విడుదల కావడంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. సంక్రాంతి పండుగ వేళ కుటుంబ ఖర్చులకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. పెన్షనర్ల పరిస్థితి మరింత కఠినంగా మారింది. చాలామంది వృద్ధులు పెన్షన్ మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వైద్య ఖర్చులు, మందులు, నిత్యావసరాల కోసం డిఆర్ బకాయిలు ఎంతో కీలకం. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పెన్షనర్లకు కొంత ఆర్థిక భరోసా లభించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న బకాయిలు సంక్రాంతి ముందు అందడం వల్ల పండుగను ఆనందంగా జరుపుకునే అవకాశం దక్కిందని పలువురు పెన్షనర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీస్ సిబ్బందికి సంబంధించిన అంశం కూడా ఈ సంక్రాంతి కానుకలో ముఖ్య భాగంగా నిలిచింది. క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తూ పండుగలు, సెలవులు లేకుండా విధులు నిర్వహించే 55,000 మంది పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవుల బకాయిల కోసం ప్రభుత్వం 110 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. గత కొన్నేళ్లుగా పోలీస్ సిబ్బందిలో ఈ బకాయిలపై అసంతృప్తి ఉంది. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టే పోలీసులకు కనీస హక్కులు కూడా సకాలంలో అందకపోవడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలీస్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. కాంట్రాక్టర్ల విషయంలోనూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నాబార్డ్, ఈఏపీ, సాస్కీ వంటి పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల కోసం మొత్తం 1,242 కోట్లు విడుదల చేసింది. గత 5 ఏళ్లుగా అనేక అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్లో ఉండటంతో చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనయ్యారు. బ్యాంకు అప్పులు, వడ్డీలు, కార్మికుల జీతాలు చెల్లించలేక చాలామంది కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విడుదలలో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారిన నీరు చెట్టు పథకానికి సంబంధించిన పనుల బిల్లుల కోసం సుమారు 40,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద పనులు చేసి డబ్బులు రాక ఇబ్బంది పడ్డ కాంట్రాక్టర్లు చాలా కాలంగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజా నిర్ణయంతో ఆ వర్గానికి కొంతమేర ఊరట లభించింది. మొత్తంగా ఈ బిల్లుల చెల్లింపులతో 19,000 మందికి పైగా కాంట్రాక్టర్లకు లాభం చేకూరనుంది. ముఖ్యంగా 2014-19 మధ్యకాలంలో అభివృద్ధి పనులు చేసి గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురయ్యారని ఆరోపణలు చేసిన టీడీపీ కేడర్కు చెందిన చిన్న తరహా కాంట్రాక్టర్ల బకాయిలను కూడా ఈ విడుదలలో క్లియర్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తమను పక్కన పెట్టారని భావించిన వర్గాల్లో ఇప్పుడు సానుకూల స్పందన కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపినట్లయ్యాయి. రాజకీయంగా చూస్తే ఈ నిర్ణయాలు కూటమి ప్రభుత్వానికి సానుకూల అంశాలుగా మారాయి. ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అంచనాలకు అనుగుణంగా పాలన సాగిస్తామని చూపించే ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నారు. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ చర్యలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బకాయిల చెల్లింపుల్లో పారదర్శకత పాటిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ వ్యవస్థలో విశ్వాసాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామని సంకేతాలు ఇచ్చింది. ఇది పరిపాలనా పరంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి వేళ ప్రకటించిన ఈ భారీ ఆర్థిక ప్యాకేజీ కేవలం ఒక పండగ కానుకగా మాత్రమే కాకుండా ప్రభుత్వ పాలన దృక్పథాన్ని చూపించే నిర్ణయంగా మారింది. బకాయిల భారంతో ఇబ్బంది పడుతున్న లక్షలాది కుటుంబాలకు ఇది నిజమైన సంక్రాంతి కానుకగా నిలిచిందని చెప్పడంలో సందేహం లేదు.